మురళి ఓ పోరాట యోధుడు. ఒక చిన్న పల్లెటూర్లో మురళి అనే యువకుడు ఉండేవాడు. తండ్రి శ్రమించేవాడు, కాని రోజువారీ కూలీ పని మాత్రమే. మురళి చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. కాని ఇంట్లో పరిస్థితులు కఠినంగా ఉండడంతో చదువుని మానేయాల్సి వచ్చింది. అతని కల ఇంజనీర్ అవ్వడం. ఇంకా వాళ్ళ ఊరిలో చాలామంది, మీకిది సాధ్యం కాదు మురళి, ఎవరూ ఇక్కడుండి ఇంజనీర్ కాలేరు అని చెప్పేవాళ్లు. కాని మురళి మాత్రం అలాంటి మాటలు విన్నప్పుడల్లా తల వంచలేదు. కష్టపడి పనిచేసేవాడు. రోజూ రాత్రి భలే అయిపోయినా పుస్తకాలు చదివేవాడు. ఒకరోజు అతను ఇంటర్ పూర్తి చేశాడు. అతని తండ్రి బాగా జబ్బుపడిపోయాడు. అప్పుడే ఇంట్లో పరిస్థితులు మరింత కష్టంగా మారాయి. డిగ్రీ చదవాలన్న అతని కల మళ్లీ డొల్లగా మారిపోయింది. కాని ఈసారి మురళి ఒక డిసిషన్ తీసుకున్నాడు. రోజూ పనికి వెళ్ళి రాత్రి చదువుకోవడం. అతడు ఒక టిఫిన్ సెంటర్లో పనిచేసే పని తీసుకున్నాడు. ఉదయం 5 గంటలకు లేచి డెలివరీలకి వెళ్తాడు. మధ్యాహ్నం బ్రేక్ టైంలో పుస్తకాలు చదివేవాడు. రాత్రి ఇంటికి వచ్చాక నిద్రకి ముందు చదువుతుండేవాడు. అతని స్ట్రగుల్ చూసి చాలామంది నొచ్చుకున్నారు. కాని కొంతమంది నవ్వారు కూడా, ఇలా ఎంతకాలం అని. మురళి మాత్రం తన దారిలో నడుస్తూనే ఉన్నాడు.